అన్న పైనాపిల్ జ్యూస్ ఎందుకు తాగుతాను అర్థమైంది. వెల్కమ్ టు స్వీటీ వ్లాగ్స్. ఇవాళ నుండి వ్లాగ్స్ చేద్దామని అనుకుంటున్నాము. అందుకనే వాళ్ళది ఫస్ట్ వ్లాగ్. మ్యాచ్కి ముందు శ్రీకాంత్ అన్న పైనాపిల్ జ్యూస్తో గట్టిగా రెడీగా ఉన్నాడు. వీళ్ళందరికీ ఇక్కడ తెలియని విషయం ఏంటంటే శ్రీకాంత్ అన్న పైనాపిల్ జ్యూస్ తాగి వీళ్ళందరికీ ఇవాళ ఇయ్యబోతున్నాడు గట్టిగా షాట్. మా వాళ్ళు ఆడిన పనితనానికి నిన్ననే ఉన్నాం ఫ్రెండ్స్. ఈ బ్యాట్ హాలత్ ఎట్లయిందో చూడు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో దంచవే మేనత్త కుతురాన్ని దంచుతూనే ఉన్నాం దీన్ని నాకింగ్ కాడ. అసలు బ్యాట్ హాలత్ ఇలా కావడానికి కారణం ఏందో తెలుసా? శ్రీకాంత్ అన్న పైనాపిల్ జ్యూస్ తాగడమే. ఇక డైరెక్ట్ మ్యాచ్కి వెళ్ళిపోదాం. మ్యాచ్లో నేను శ్రీకాంత్ అన్న ఇవాళ ఏం చేసామో చూద్దాము. నెక్స్ట్ బౌలర్ శ్రీకాంత్ అన్న పోతుండు, చాలా డేంజర్గా ఇస్తాడు. లీగ్ లెవెల్ బౌలర్ మా శ్రీకాంత్ అన్న. యాక్చువల్లీ చూడండి, నేను రైట్ అయినా నీకు కాదు నాకంటూ. శ్రీకాంత్ అన్న ఫస్ట్ బాల్ వైడ్, పర్లేదు. అవసరమేముంది అంటున్నా. గాజుపడం పోవడం కారణంగా శ్రీకాంత్ అన్న ఫస్ట్ బాల్ నూపించారు, అది వైడ్ గిట్ వచ్చింది. అసలు శ్రీకాంత్ అన్న వైడ్ వేయడానికి కారణం ఏంటో తెలుసా? శ్రీకాంత్ అన్న పైనాపిల్ జ్యూస్ తాగడమే. చాలా సక్సెస్ఫుల్గా తన బాల్ కంప్లీట్ చేసుకున్నాడు. నెక్స్ట్ వచ్చే బాల్ చాలా డేంజర్ లీతల్ బాల్ టు ప్రదీప్. ఓకే, ప్రదీప్ ప్లేయర్ ని భయపట్టిస్తున్నాడు శ్రీకాంత్ అన్న. చూసా స్ట్రాటజీ అంటారా రే బాబు, అది ప్లేయర్ ఇప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి వికెట్ ఇస్తాడు చూడు. కమాన్, బ్యూటీ నో బాయ్స్. చూసినా ప్లేయర్ ని ఎలా కన్ఫ్యూజ్ చేసిండో, తన అద్దాలను పోగొట్టుకుంటా మరి. బ్యూటీ బాల్ ప్రతి బాల్కి అద్దాలు పడుతున్నాయి. వావ్, బాల్ బ్యూటీ, వెరీ ఇంప్రెసివ్ అన్నా. 4 బాల్లలో 4 సార్లు శ్రీకాంత్ అన్న అద్దాలు పడ్డాయి. అసలు శ్రీకాంత్ అన్న అద్దాలు పడడానికి కారణం ఏందో తెలుసా? శ్రీకాంత్ అన్న పైనాపిల్ జ్యూస్ తాగడమే. శ్రీకాంత్ అన్న కొద్దిగా రిటైర్ అయినాక శ్రీకాంత్ అన్న ప్లేస్లో కొద్దిసేపు ఫీల్డింగ్ చేసిన. షూస్ లేకుండే, బట్ షూ లేకుండానే ఫీల్డింగ్ చేసిన. ఆ తర్వాత కొద్దిగా బాగానే చేసిన అంతా చేసిన, కానీ ఫీల్డింగ్లో సాటిస్ఫాక్షన్ అనిపించింది. కానీ యాక్చువల్లీ నేను మంచిగా ఫీల్డింగ్ చేయడానికి కారణం ఏందో తెలుసా? శ్రీకాంత్ అన్న పైనాపిల్ జ్యూస్ తాగడమే. 2 టీంల మధ్య టక్ ఆఫ్ ఫర్ పోటీ నడిచింది. బట్ యాక్చువల్లీ మేము కొద్దిగా ఒక 10 runsతో ఓడిపోయినాము. ట్రై చేశారు మా వాళ్ళు, బట్ మేము యాక్చువల్గా ఓడిపోవడానికి కారణం ఏందో తెలుసు? శ్రీకాంత్ అన్న పైనాపిల్ జ్యూస్ తాగడమే కదా. కాదు, శ్రీకాంత్ అన్న అసలు పైనాపిల్ జ్యూసే తాగలేదు. శ్రీకాంత్ అన్న తాగింది గ్రేప్ జ్యూస్. ఇలాంటి ఇంకా చాలా మంచి కంటెంట్ కోసం యూట్యూబ్లో స్కిడ్డీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్లో స్కిడ్డీ బ్రదర్స్ని ఫాలో చేయండి.